హేమంతి 25వ భాగం. రాజేశ్వరరాయ్ చౌదరి రచనల నుండి రాజభవనానికి వచ్చిన శాపానికి మొదటి ప్రధాన కర్త వసంతి అని స్పష్టమవుతోంది. తన అన్యాయమైన కోరికలను తీర్చుకోవడానికి ఆమె మతం, నైతిక మార్గాన్ని విడిచిపెట్టి అధర్మం, చీకటి మార్గంలో నడవడం ప్రారంభించింది. ఆమె సైతాను బోధకురాలు. కానీ ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది. ఇదంతా నిజమైతే ఆమె నా భర్తకు ఎందుకు భయపడుతోంది? ఆమె అతని నుండి ఎందుకు దాక్కోవాలనుకుంటోంది? వసంతికి అంత భయం ఏంటి? సమాధానం తెలుసుకోవడానికి నేను మళ్ళీ చనిపోయిన మా మామగారి డైరీని ఆశ్రయించాను. మాధురి పట్టుదలకు తలొగ్గాల్సి వచ్చింది. నేను జమీందారుని, భూస్వామిని కూడా. నా ప్రజల పట్ల, ఈ మాతృభూమి పట్ల నాకు కొంత బాధ్యత ఉంది. కాబట్టి నేను వసంతిని దేవుడికి బలి ఇవ్వకపోయినా ఆమెకు శిక్ష తప్పదు. ఆ శిక్ష ఏమిటో నేను ఇప్పటికే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు వేచి ఉండడం సరియైన క్షణం కోసం మాత్రమే. అమావాస్య చీకట్లు పాతాళాన్ని ఆవరించాయి. ఉద్యానవనానికి ఆనుకొని ఉన్న జగదాంబ అమ్మవారి ఆలయంలో వందల వేల మట్టి దీపాల వెలుగు పుణ్యానికి, స్వచ్ఛతకు ప్రతీకగా మెరిశాయి. ధూపద్రవ్యాల వాసనతో గాలి నిండి ఉంది. గురుదేవ్ మంత్రాల గంభీరమైన పఠనం ద్వారా రాత్రి నిశ్శబ్దం విచ్ఛిన్నమవుతోంది. బలిపీఠం సిద్ధంగా ఉంది. చెక్క స్టాండు కూడా సిద్ధంగా ఉంది. బలికి సరి అయిన క్షణం మాత్రమే రావలసి ఉంది. గురుదేవ్ ఎర్రబడిన కళ్లతో నా వైపు తిరిగి వసంతిని తీసుకొని రావాలని గంభీరమైన స్వరంతో అడిగాడు. నేను కనుసైగతో సేవకులను ఆదేశించాను. ఈ పని చేయడం తమకు ఇష్టం లేదని వారి భయంకరమైన కళ్ళు చెబుతున్నాయి. కానీ వారు నా ఆదేశాలను ధిక్కరించలేరు. కొద్ది క్షణాల్లోనే వసంతి మురికి బట్టలతో, భయంకరమైన కళ్లతో కనిపించింది. ఇన్ని రోజులు ఆకలితో అలమటిస్తున్నప్పటికీ సాధారణ మహిళతో పోలిస్తే ఆమె శారీరక బలం రెండింతలు పెరిగింది. ముగ్గురు మనుషులకు కూడా ఆమెను పట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఆమె నిరంతరం పైశాచిక మంత్రాలను జపిస్తూ వస్తోంది. గురుదేవుని సూచనలను అనుసరించి ఆమెను చెక్క స్టాండు వైపు నెట్టడంతో ఆమె పగలబడి నవ్వింది. ఆమె చిరునవ్వు అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులో భయాన్ని కలిగించింది. మరణం ఆసన్నమైనప్పుడు కూడా ఆమె ఇలా నవ్వడం చూసి గురుదేవులు కూడా ఆందోళన చెందారు. వసంతి కోపంగా, కపటంగా అందరి ముఖాలు చూసి నా వైపు తిరిగి, జమీందార్ బాబు, మీ వాళ్లకు ఏమవుతోందో తెలుసా? నన్ను నిర్లక్ష్యం చేసి నీ వాళ్ళని నీ చేతులతో చావులోకి నెట్టావని నీకు తెలుసా? నీకు విముక్తి లభిస్తుందా? లేదు, ఎప్పుడూ లేదు. నా తల నా శరీరం నుండి వేరు చేయబడినా నరకరాజు దయతో నా ఆత్మ అమరత్వం పొందుతుంది. చివరకు అది నిన్ను నాశనం చేస్తుంది అంటూ నవ్వడం మొదలుపెట్టింది. దీంతో గురుదేవుకు కోపం వచ్చింది. అతను నన్ను పక్కకు నెట్టి నిటారుగా ఉన్న అమ్మవారి విగ్రహం నుండి పదునైన ఆయుధాన్ని తీసుకొని వసంతి వైపు వెళ్ళాడు. ఇంతలో వసంతి మాట్లాడిన ప్రతి మాట నా మదిలో మెదిలింది. నేనామెను చంపినా ఆమెను వదిలించుకోలేనని నాకు తెలుసు. కాబట్టి నేను గురుదేవుని కోపాన్ని పట్టించుకోకుండా అతని దారికి అడ్డుగా నిలిచాను. నా ప్రవర్తన చూసి అందరూ షాకయ్యారు. అసంతృప్తితో గురుదేవ్ శాశ్వతంగా నా నుండి దూరంగా వెళ్ళిపోయాడు. వసంతి మళ్లీ నవ్వుతూ, ఏమైంది జమీందార్ బాబు, ఈసారి మీ మనసు మెత్తబడిందా? నన్ను ఒప్పుకుంటావా? కనీసం ఒక్కసారైనా నన్ను అంగీకరించి అత్యంత శక్తివంతమైన సైతాన్ని ఆరాధించు. ప్రపంచంలోనే అత్యుత్తమ బిడ్డకు తండ్రిగా నీకు అవకాశం ఇస్తాను. నీ భార్య ఇవ్వలేని ఆనందాన్ని నేనిస్తాను. నేను ఆమె నోటి నుండి కవ్వించే విషంలా ఇంకేమీ మాటలు రానివ్వలేదు. వెంటనే నా నడుముకి కట్టిన పదునైన కత్తితో ఆమె నాలుకను కోసేశాను. ఆమె నాలుక సగభాగం నేల మీద పడింది. నోటి నుండి రక్తం అదుపు తప్పి కారింది. ఆ నాలుక సగభాగాన్ని బలిపీఠం నుండి మండుతున్న కట్టెలు తీసి నిప్పంటించాను. వసంతి మండుతున్న కళ్లతో నా వైపు చూసింది. ఇంత రక్తం పోయినా ఆమె ముఖం ఏమాత్రం వికటించకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నిశ్శబ్ద హింసాత్మక చూపులు రాబోయే రోజుల్లో నాకు ఆసన్నమయ్యే ప్రమాదానికి సంకేతాన్నిచ్చాయి. నా ఆదేశాలను అనుసరించి సేవకులు గాయపడిన వసంతిని సెల్లార్కి తీసుకెళ్లి మళ్లీ జైల్లో పెట్టారు. నా నిర్ణయంతో మాధురి సంతోషిస్తుందని అనుకున్నాను. కానీ ఆమెకు నాపై తీరని కోపం వచ్చింది.
పెళ్లైన 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా మాధురి నాతో గొడవ పడింది. ఆమె ప్రకారం నేను వసంతికి అంత హాని చేసి ఉండకూడదు. చిన్న పాపానికి ఆమెను కఠినంగా శిక్షించాను. మాధురి దూషణను నేను హృదయపూర్వకంగా అంగీకరించాను. ఇంతలో బ్రిటిష్ బహదూర్కు నివాళులు అర్పించాలని ఆదేశం జారీ చేసినట్లు ప్రధాన కార్యాలయం నుండి వార్తలు వచ్చాయి. నేను 2 రోజులు అక్కడికి వెళ్ళాలి. ధీరేంద్రనాథ్ నాతో పాటు వస్తాడు. దారి చాలా పొడవుగా ఉంది కాబట్టి ఇతర సమయాల్లో హెడ్ క్వార్టర్స్కి వెళ్లే ముందు మాధురి తన చేతులతో నాకు అవసరమైన సామాగ్రిని ప్యాక్ చేసి ఇచ్చేది. కానీ ఈసారి ఆమె నా దగ్గరికి కూడా రాలేదు. ఆమె ఎప్పుడూ నయనతారతో కలిసి తన గదిలోనే ఉండడం నేను గమనించాను. ఇంతలో ధీరేంద్రనాథ్ ఒక ప్రత్యేక కారణంతో ఈ రాత్రి నన్ను కలవాలనుకున్నాడు. ఎందుకో కాని అతను నాకు అన్నీ ఆంతరికంగా మాత్రమే చెబుతానని చెప్పాడు. ఆయన మాటల్లో ఏదో ఒక ప్రత్యేక రహస్యం నాకు కనిపించింది. రాత్రి 2వ గంటలో నేను జగదాంబాదేవి ఆలయంలో ధీరేంద్రనాథ్ని కలిశాను. అతని కళ్ళు లేత రక్తం లేని పరిస్థితి నన్ను భయపెట్టింది. నేను ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతను నాకు చెప్పింది నిజంగా ఊహించలేనిది. నా సోదరి నయనతార తన అత్తగారితో కలిసి వివిధ ప్రాంతాలకు తీర్థయాత్రకు వెళ్లి చివరకు అస్సాంకు చేరుకుంది. నిజానికి ఈ విషయం మాకందరికీ తెలుసు. కానీ నయనతార ఎక్కడ ఉందో జనాల దృష్టిలో కనిపించకుండా పోయిన తర్వాత ఆమె ఏం చేసేదో మాలో ఎవరికీ తెలియదు. ధీరేంద్రనాథ్కి అందిన సమాచారం ప్రకారం నయనతార నిపుణుడైన తాంత్రిక ఉమాపతి శిష్యరికంలో రహస్య తంత్రాలను అభ్యసించి టిబెటిన్ రహస్య తంత్రాలను నేర్చుకొని అందులో ప్రావీణ్యం సంపాదించింది. కొన్ని ప్రత్యేక ఉద్దేశాలతో ఆమె మళ్లీ మానవ సమాజానికి తిరిగి వచ్చింది. నా ఇంటి చుట్టూ ఏదో తీవ్రమైన కుట్ర జరుగుతుందని, మాధురిని పావుగా వాడుకుంటున్నారని నేను గ్రహించాను. ఈ సమస్యను నేనే పరిష్కరించుకుంటానని, అది అతి రహస్యంగా అని నేను నిర్ణయించుకున్నాను. అందుకని నేను బకాయి ఉన్న అద్దె కట్టడానికి హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నానని ఇంట్లో అందరికీ తెలుసు. కానీ నా బదులు ధీరేంద్రనాథ్ మాత్రమే వెళ్తున్నాడని నా చిరకాల నమ్మకమైన సేవకుడు దామోదర్కి మాత్రమే తెలుసు. నేను చాలా రహస్యంగా ఈ ఆలయాన్ని ఆశ్రయించాను. గుడి తాళం చెవి నా దగ్గర ఉంది కాబట్టి నేను గమనించకుండా ఎవరూ ఇక్కడ ప్రవేశించడం అసాధ్యం. ఇక్కడి నుండి నేను నివసించే ఇంటిపై నిఘా ఉంచగలను. నేను దాక్కొని వేచి ఉన్నాను. నేను ఇంటిలో లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకుంటూ వసంతి నయనతార తప్పకుండా ఏదో ఒక కుట్ర చేస్తారనే నమ్మకం నాకుంది. నా అంచనా ఖచ్చితంగా సరి అయినది. నేను లేకపోవడాన్ని సద్వినియోగం చేసుకుని మాధురి వసంతిని సెల్లార్ జైలు నుండి విడిపించింది. వాక్శక్తి లేకపోయినా ఆమెలో తిరుగుబాటు, కోపం ఏమాత్రం తగ్గలేదని దామోదర్ నోటి నుండి విన్నాను. సేవకులు, పని మనుషులు చాలా భయపడ్డారు. చాలా మంది ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయారు. అక్కడ ఉన్న మిగిలిన కొద్దిమంది కూడా తమ ప్రాణాలను కోల్పోతారనే భయంతో ఉన్నారు. ఈ రోజు దామోదర్ మాట్లాడుతూ కొద్దిమంది పనివాళ్లలో 3 తప్పిపోయారని, వారి జాడ లేదని చెప్పాడు. మరోవైపు వసంతి నయనతార ఇద్దరూ ఈ రాత్రి దక్షిణం చివరలో మూలలో ఉన్న గదిలో ఒక యజ్ఞం చేయబోతున్నారు. ఇది తెలిసి నా మనసు చెలించిపోయింది. అసలు ఈ ఇద్దరు ఆడవాళ్లు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నేను చాలా సాధారణ మనిషిని. ఈ దుష్టశక్తికి వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడ్డం ఎలా సాధ్యం? గురుదేవుకు వార్త పంపినా ప్రయోజనం లేకపోయింది. అతను వసంతి సంఘటనపై ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నాడు. కానీ అతను ఒక లేఖ ద్వారా నాకు సమాచారం పంపాడు. నా పూర్వీకులు కట్టించిన ఈ గుడిలో నా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని. దానిని వెతకడమే ప్రస్తుత నా పని. సమయ నియమాలను ఉల్లంఘించడం సామాన్యుడికి సాధ్యం కాదని కూడా ఆయన చెప్పారు. విధి నిర్ణయించింది జరుగుతుంది. నేను దాని అడుగుజాడలను అనుసరించి తీరాలి. హేమంతి 25వ భాగం సమాప్తం.